రాత్రి 10 గంటల సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చెరువు పక్కన ఉన్న పాత పెద్దమామిడి చెట్టు కింద ఒక నీడ ఎవరినో వెతుకుతున్నట్లు తిరుగుతోంది. సరిత అనే యువతి తన స్నేహితురాలు సునీతతో కలిసి చెరువు దగ్గరికి వస్తుంది. ఇక్కడే కదా నీకు పూలు కావాలన్నావు అని సరిత అడిగింది. అవును. కాని ఆ చెట్టు దగ్గర వింతగా కనిపిస్తోంది అని సునీత నెమ్మదిగా చెప్పింది. చెట్టు దగ్గర చిన్న దీపం వెలుగుతోంది. ఎవరూ లేరనుకున్న చోట ఎవరో గుసగుసలాడినట్టు వినిపించింది. తిరిగి రావద్దు, తిరిగి రావద్దు. సరిత భయపడి వెనక్కి తిరిగింది. కాని ఎవరూ లేరు. అప్పుడు చెరువు నీటిలో ఒక రూపం కనబడింది. ఒక స్త్రీ. తెల్ల చీరలో. జుట్టు పూర్తిగా నీటితో తడిసి కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. సరిత కేక వేసింది. ఎవరు మీరు అని అడిగింది. ఆ ఆత్మ నెమ్మదిగా తల తిప్పి, నా బంగారు కడుపు బిడ్డను ఎవరు తీసుకెళ్లారు అని విలవిలలాడింది. ఆ తర్వాత గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. దీపం ఆరిపోయింది. సరిత, సునీతలు పరుగెత్తి ఇంటికి చేరారు. కాని ఆ రోజు తర్వాత ప్రతి రాత్రి సరితకు చెరువు నుంచి అదే స్వరం వినిపించడం మొదలైంది. మొదటి రాత్రి జరిగినది కలలా అనిపించింది సరితకు. కాని రెండో రాత్రి కూడా అదే స్వరం వినిపించడంతో ఆమె గుండె గుబులు మొదలైంది. నా బిడ్డ ఎక్కడ? ఆ స్వరం మళ్లీ చెరువు వైపు నుండి వచ్చింది. సరిత భయపడి తలుపు మూసుకుంది. తల్లి దగ్గరికి వెళ్లి చెప్పాలనుకుంది కాని నువ్వు తల తిరిగినట్టుంది అని ఆమెను ఎవరూ నమ్మలేదు. మరుసటి రోజు సరిత కాలేజీ వెళ్లినప్పుడు చెరువు దగ్గర పెద్దమ్మ కూర్చుని ఉందని గమనించింది. ఆమెను అడిగింది. అమ్మా, ఈ చెరువు దగ్గర ఎవరు చనిపోయారా? పెద్దమ్మ నెమ్మదిగా చూసి, ఓరే, ఆ విషయం ఎవరూ మాట్లాడరు. ఇక్కడ శాంతి చంద్రమ్మ అనే మహిళ చనిపోయింది. ఆమె గర్భవతిగా ఉండగా చెరువులో జారి మునిగిపోయిందట. అప్పటినుంచి ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతుందని అంటారు అని చెప్పింది. సరిత శరీరమంతా చల్లగా అయిపోయింది. అదే రాత్రి ఆమె నిర్ణయించుకుంది, నిజం ఏమిటో తెలుసుకోవాలి. ఆ రాత్రి 12 గంటలకు టార్చ్ తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు మీద కమ్ముకున్న పొగమంచులో తెల్ల చీరలతో ఒక నీడ నడుస్తోంది. నువ్వెవరు అని సరిత అడిగింది. ఆ నీడ తిరిగి చూసి చెరువు నీటిలోనుంచి నెమ్మదిగా పైకి వచ్చింది. కళ్ళు రక్తంలాగా ఎర్రగా. గుండెల మీద గాయాల మచ్చలు. నన్ను ఎందుకు మర్చిపోయారు? నా పాప ఇంకా చెరువులోనే ఉంది. సరిత కేక వేసి వెనక్కి పరుగెత్తింది కాని ఆమె కాలు జారిపోయింది, నీటిలో పడిపోయింది. ఆత్మ చేతితో ఆమెను పట్టుకుంది, కాని సరిత చెరువులో పడిపోయింది. చల్లని నీరు శరీరాన్ని చుట్టేసింది. ఆమె కళ్ళు మూసుకుపోయేలోపు ఆ ఆత్మ చేతితో ఆమెను పైకి లాగింది. సరిత నీటినుంచి బయటపడగానే ఊపిరి పీల్చుకుంది. కాని ఎదుట ఆ తెల్లచీర స్త్రీ నిలబడి ఉంది, కళ్లలో దుఃఖం, ముఖంలో వేదన. నన్ను భయపడవద్దు. నేను నీకు హాని చేయను అని ఆ ఆత్మ నెమ్మదిగా అంది. సరిత వణుకుతూ అడిగింది, మీరు ఎవరు? ఆ ఆత్మ నెమ్మదిగా చెప్పింది. నా పేరు శాంతి చంద్రమ్మ. నా భర్త సత్యం నన్ను చంపేశాడు. నేను గర్భవతిని. నా పాపను కడుపుతోనే చెరువులో నెట్టేశాడు. ఇప్పుడు నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది. సరిత కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నేను ఏమి చేయగలను అని అడిగింది. నా పాపను ఈ చెరువు లోతుల్లో కప్పేశారు. దానిని కనుగొనగలవా? నా ఆత్మకు శాంతి వస్తుంది. సరిత భయంతోనూ ధైర్యంతోనూ తల ఊపింది. నేను చేస్తాను. తరువాత రోజు సరిత చెరువు దగ్గర పూజారి వృద్ధుడిని తీసుకువచ్చింది. ఆయన మంత్రాలు చదివి చెరువు మధ్యలోకి దారి చూపించాడు. అక్కడ నీటిలో ఏదో పాత పెట్టె కనిపించింది. సరిత దాన్ని బయటకు లాగింది. అది తెరిచిన వెంటనే అందులో చిన్న బొమ్మ, ఒక పసి బంగారు గొలుసు, పాడిపోయిన చిన్న పాప జాకెట్ ఉంది. సరితకు గుండె బరువుగా అనిపించింది. ఆ వస్తువులు చెరువు ఒడ్డున పూజారి మంత్రాలతో దహనం చేశాడు. ఆ క్షణంలో ఆ ఆత్మ నెమ్మదిగా ఆమె ఎదుట ప్రత్యక్షమైంది. ధన్యవాదాలు బిడ్డా.
నన్ను విముక్తి చేశావు అని చెప్పి కాంతిలో కలిసిపోయింది. సరితకు చెరువు మీద గాలి సున్నితంగా తాకింది. ఇక ఆ స్వరం ఎప్పుడూ వినిపించలేదు. కథ ఇక్కడితో ముగిసింది అని అనుకుంటే పొరపాటే. శాంతి చంద్రమ్మ ఆత్మకు విముక్తి లభించిన రాత్రి తర్వాత సరిత సుఖంగా నిద్రపోయింది. కాని రాత్రి మధ్యలో ఒక్కసారిగా ఆమె కలలో ఒక స్వరం వినిపించింది. అమ్మా! నాకు చలివేస్తోంది. సరిత ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గుండె గుబులు గట్టిగా వినిపిస్తోంది. చుట్టూ చీకటి, కాని ఆ స్వరం మాత్రం దగ్గరగా వినిపిస్తోంది. ఎవర్రా నువ్వు అని సరిత గుండె బరువుతో అడిగింది. తన మంచం పక్కనే చిన్న నీడ కూర్చుంది. పసిపాప లాంటి రూపం, చేతిలో అదే బంగారు గొలుసు. నేను అమ్మ పాపని అని అది నెమ్మదిగా చెప్పింది. సరిత నిశ్చేష్టురాలైపోయింది. నిన్ను విముక్తి చేశాం కదా అని అడిగింది. పాప తల ఊపింది. నన్ను కాదు అమ్మా. నన్ను ఎవరూ కాపాడలేదు. నేను ఇంకా చెరువులోనే ఉన్నా. ఆ మాటలు విన్న వెంటనే గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. దీపం మిణుగుతూ ఆరిపోయింది. మరుసటి రోజు సరిత పూజారి దగ్గరకు వెళ్ళింది. ఆయన భయంతో అన్నాడు, నీ కల నిజమే కావచ్చు. ఆ పాప ఆత్మ ఇంకా భూమిలో బంధించబడి ఉండొచ్చు. చెరువు కింద మరొక రహస్య స్థలం ఉందని పాత పత్రికల్లో చదివాను. సరిత మరియు సునీత కలిసి రాత్రి చెరువు వద్దకు వెళ్లారు. నీటిలో దీపం వేయగానే ఆ దీపం నెమ్మదిగా తిరుగుతూ ఒక మూలకి వెళ్ళింది. అక్కడ చిన్న రాయి కింద ఏదో మెరుస్తోంది. సరిత దాన్ని తీసి చూసింది. అది ఒక చిన్న కంకణం, పైకి పసిబిడ్డ పేరు చెక్కబడి ఉంది, హంస. అదే సమయంలో నీటిలోంచి ఒక మృదువైన నవ్వు వినిపించింది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను అమ్మ దగ్గరకు వెళ్తా. చెరువులో ఒక తెల్ల కాంతి వెలుగుతూ నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది. అదే రోజు తర్వాత చెరువు దగ్గర ఎప్పుడూ శాంతి ఏర్పడింది. ప్రజలు మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. కాని 2 నెలల తర్వాత సరిత అద్దంలో చూసుకుంటే తన మెడలో అదే బంగారు గొలుసు ఉంది. తాను దానిని ఎప్పుడూ తాకలేదు. ఎవరు వేశారో కూడా తెలియదు. సరిత అద్దం ముందు నిలబడి ఉంది. తన మెడలో బంగారు గొలుసు మెరుస్తోంది. అదే చెరువులో కనుగొన్న గొలుసు. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఇది నా మెడలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ దానిని తీసేయడానికి ప్రయత్నించింది. కాని గొలుసు కదలలేదు. ఎంత లాగినా అది బిగుసుకుంది. మరో క్షణంలో అద్దంలో తన ప్రతిబింబం. నవ్వింది. అవును, అద్దంలోని సరిత స్వయంగా కాదు, పాపలాంటి నీడ నవ్వింది. అమ్మా! నేను నీ దగ్గరే ఉంటాను. సరిత భయంతో వెనక్కి జారి పడిపోయింది. దీపం ఆరిపోయింది. గది అంతా చల్లని గాలి. తరువాత రోజు సునీత వచ్చింది. నీ ముఖం ఎందుకింతగా మారిపోయింది సరితా అని అడిగింది. సరిత ఏమీ మాట్లాడలేదు. కళ్ళు అలసిపోయి ఉన్నాయి. సాయంత్రం సునీత గమనించింది, సరిత ఒంటరిగా అద్దం ముందు కూర్చుని పాపతో మాట్లాడుతున్నట్లుంది. నిన్ను ఎవరూ తీసుకుపోనీయను. నువ్వు నా దగ్గరే ఉంటావు. సునీత గుండె ఆగినట్టయింది. వెంటనే పూజారి దగ్గరకు పరుగెత్తింది. ఆయన భయంతో అన్నాడు, ఆ పాప ఆత్మ ఇప్పుడు సరితను తన తల్లిగా భావిస్తోంది. గొలుసు ఆ ఆత్మకు బంధం లాంటది. వెంటనే పూజ చేయాలి, లేకపోతే ఆత్మ పూర్తిగా సరిత శరీరంలోకి వెళ్ళిపోతుంది. రాత్రి పూజ మొదలయ్యింది. మంత్రాల మధ్య సరిత వేదనతో కేకలు వేసింది. గొలుసు నుండి నీలి కాంతి బయటపడింది. ఆ పాప స్వరం, అమ్మా! నన్ను ఎందుకు పంపిస్తున్నావు? సరిత కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు స్వర్గంలో నీ అమ్మ దగ్గరకు వెళ్ళు బిడ్డా. మంత్రం చివరికి కాంతి ఆకాశంలోకి ఎగిరింది. గొలుసు కరిగిపోయింది. సరిత బలహీనంగా నేలపై పడిపోయింది. పూజారి అన్నాడు, ఇప్పుడే ఆమె సురక్షితంగా ఉంది. కాని ఈ చెరువుకి ఇంకా ఒక రహస్యం ఉంది. పూజారి చెప్పినట్లు చెరువుకు ఇంకా రహస్యం ఉన్నట్టు అనిపించింది. సరిత సునీతతో కలిసి మరుసటి రోజు మళ్లీ చెరువు వద్దకు వెళ్ళింది. చెరువు నీరు శాంతిగా, చల్లగా ఉంది. కాని మధ్యలో ఉండే పెద్ద రాయి దగ్గర చిన్న మృదువైన దారి కనిపించింది. పూజారి చెప్పినట్లు అది ఎప్పుడూ ప్రజలకు కనిపించదు.
సరిత ధైర్యంగా ఆ రాయిని తాకింది. అకస్మాత్తుగా రాయి కింద చిన్న గుహ ప్రత్యక్షమైంది. అంత లోతుగా అడుగులు వేస్తే ఓ పాత స్త్రీ శబ్దం వినపడింది. ఇక్కడ ఏం చేస్తున్నారు? అందులో పాత పత్రికలు, పాత కట్టెలు మరియు కొన్ని వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. ఆ పత్రికల్లో శాంతి భర్త సత్యం గురించి వివరాలు ఉన్నాయి. అతను తన భార్యను చంపి పాపను కూడా ప్రమాదంలోకి తెచ్చాడు. కానీ పాపను ఎవరూ పట్టుకోలేదు. సరిత ఆ పత్రికలు చూసి భయంతో నెమ్మదిగా చదివింది. పాప స్వర్గానికి వెళ్ళినా సత్యం ఏకకాలంలో ఒక పెద్ద శాపం కింద ఆ చెరువులో బంధించబడి ఉన్నాడని వివరాలు ఉన్నాయి. అప్పుడే ఆ చెరువు నిజంగా శాంతిగా ఉండదు. ఎందుకంటే సత్యం ఆత్మ ఇంకా అక్కడ ఉంది అని సునీత చెప్పింది. రాత్రి చీకటిలో చెరువు దగ్గర గాలి గట్టిగా వీచింది. నీటిలో ఒక్కసారిగా చీకటి రూపం కనిపించింది. అది సత్యం. కళ్ళు ఎర్రగా, ముఖం దుర్భావనతో. పాపకు జరిగినది ప్రతీకారం అడుగుతోంది. సరిత కంటే ముందే పూజారి అక్కడికి వచ్చి మంత్రాలు పాడారు. నీరు ఊగిపోవడం మొదలైంది. ఇప్పుడు అతని ఆత్మకు శాంతి తప్పకీ వస్తుంది. గాలి నిలిచిపోయింది. చెరువు శాంతి పొందినట్టు కనిపించింది. సరిత ఊపిరి పీల్చింది. కాని ఆమె నోటి లోపల చిన్నగా వేదన గుండెల్లో ఇంకా ఉంది. చెరువు శాంతిగా ఉందని అనుకున్నప్పటికీ కొన్ని రాత్రులు సరితకు విస్మయం కలిగించాయి. ఆమె కలల్లో ఆ పాపతో పాటు సత్యం కూడా తిరుగుతున్నట్లు కనిపించేవాడు. ఒక రాత్రి సరిత ఒక్కరే ఇంట్లో ఉండగా సాయంత్రం చీకటిలో తన గది వద్ద ఒక్కసారిగా చల్లని గాలి వేగంగా గుండెల్లోకి ప్రవేశించింది. దీపం మిగిలి ఉండగా దీపం ఆరిపోవడానికి ముందు ఒక నీటి శబ్దం విన్నట్లు అనిపించింది. చెరువులోకే లాంటి ఆ శబ్దం. సరిత భయంతో గడియారాన్ని చూసింది. రాత్రి 12 గంటలు. అప్పుడు అద్దంలో ఆమె ప్రతిబింబం మాత్రమే కాక ఆ పాప చిన్న రూపంలో నవ్వుతూ కనిపించింది. అమ్మా, నన్ను మళ్లీ వద్దు అని. సరిత భయంతో అడిగింది, నువ్వు వాస్తవంగా పోయావా? లేక ఇంకా నా దగ్గర ఉన్నావా? పాప నవ్వి, ఒకేసారి గాలి కరెంటు, చెరువు నీటి శబ్దం, చీకటి నీడ ఇవన్నీ గదిలోకి వచ్చాయి. సరిత కళ్లను మూసి గుండె కొట్టుకోవడం వదిలి ధైర్యంగా నిలబడింది. అక్కడ పూజారి ఇచ్చిన మంత్రాలు రాత్రి మనస్సులో పలికింది. కొన్ని నిమిషాల తర్వాత పాప కంటి కన్నీళ్లు ఎరుపుగా మారి ఒక చిరునవ్వుతో ధన్యవాదాలు. నేను సురక్షితం అని చెప్పి గాలి, చీకటి, నీడతో కలిసిపోయింది. తరువాత గదిలో శాంతి నెలకొంది. సరిత ఊపిరి పీల్చి ఆ ఆత్మ నిజంగా స్వర్గానికి వెళ్ళిందని తెలిసింది. కాని చెరువు ఇంకా ప్రజల కంటికి శాంతిగా కనపడకపోవడం, రాత్రి కొద్దిగా గాలి, నీటి శబ్దాలు వినపడటం వింతగా భయాన్ని సృష్టించేవి. సరితను శాంతి దొరకడం అన్ని సమస్యలు ముగిసినట్టే అనిపించింది. కాని రాత్రి చీకటిలో ఆమెకు ఇంకా కలలు వస్తూనే ఉన్నాయి. ఒక రాత్రి 1 గంటలకు సరిత కలలో తిరిగి చెరువులో ఉన్నట్లు అనిపించింది. నీటిలో ఒక చిన్న రూపం మెరుస్తోంది. పాప. కాని ఆమె చిరునవ్వు కాదు. కనీసం భయానకమైన దోమలా కళ్ళు ఎర్రగా. అమ్మా, ఎందుకు మళ్లీ వచ్చావ్? సరిత కలలో అడిగింది. గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టింది. పాప నెమ్మదిగా చెప్పింది, నాకు ఇంకా చలి ఉంది. నాకు ఇంకా దోషం బాగాలేదు. సరిత భయంతోనూ ధైర్యంతోనూ భుజాలను కప్పుకుని మళ్లీ పూజారి ఇచ్చిన మంత్రాలను ఉచ్చరించింది. అది నిజంగా పనిచేశాయి. పాప స్వరం మెల్లగా మ్రిగిలింది, ధన్యవాదాలు. ఇప్పుడు నేను సురక్షితం అని. కల ముగిసింది. సరిత మెల్లగా కంటి నిద్ర తెరిచింది. నిజంగా ఆ రాత్రి తరువాత చెరువు దగ్గర ఎప్పుడూ భయంకరమైన శబ్దాలు వినిపించలేదు. వాస్తవంగా చెరువు వద్ద శాంతి నెలకొంది. ప్రజలు తిరిగి ఆ చెరువులో ఆరాధన, స్నేహితులు విందులు చేయడం మొదలుపెట్టారు. కాని సరిత గుండెల్లో ఒక్క చిన్న అనుమానం. ఇంకా నిజంగా ఆ ఆత్మ సుఖంగా ఉంది కదా? లేదా నేను కలలోనే చూసినట్లు ఉంది? మధ్యాహ్నం సరిత స్నేహితురాలు సునీతతో చెరువుకి వెళ్ళింది. ప్రమాదాల తరువాత కూడా ప్రజలు తిరిగి నీటిలో పూలు వేసి చిన్న పూజలు చేస్తున్నారు. సరిత కడుపులో తడిగా,
గుండె కొంత భయంతో చెరువు దగ్గర నిలిచింది. అతను గమనించింది, నీటిలో మెరుస్తున్న చిన్న రూపం లేదు. ఆత్మ నిజంగా స్వర్గానికి వెళ్ళినట్లు అనిపిస్తోంది. ఆ సమయంలో ఒక చిన్న వృద్ధ పూజారి వచ్చి సరితను మెల్లగా అడిగాడు. అందరూ భయపడుతుంటారు, కాని నీ ధైర్యం వలన ఆ ఆత్మకు శాంతి దొరికింది. కాని చెరువులో మరో రహస్యం ఉంది. ఎవరు ఆ పాపను నిజంగా గుర్తిస్తే ఆ చెరువు శాంతియుతంగా ఉంటుంది. సరిత గుండె లోకల్లో భయం, ఉద్రిక్తి కలిగింది. మరొక రహస్య అని అడిగింది. పూజారి తల ఊపి, అవును, ఆ రహస్యాన్ని మాత్రమే గమనించినవాడు నిజంగా శాంతి అనుభవిస్తాడు. ఆ చిన్న పాప స్వరాలను గుర్తించగలవాడు. సరిత కళ్ళు మెరుపుతో నిండాయి. ఆమెకు తెలుసు, ఆ పాపను గుర్తించడమే ఆమె చివరి పరీక్ష. చేరుకున్న గాలి, చెరువు నీటిలోని చల్లని శబ్దాలు, చీకటి నీడలు, ఇవన్నీ మళ్లీ చీకటిలో కనబడతాయి. సరిత నిశ్చయించుకుంది, ఆమె ఆ రహస్యం తెలుసుకుంటుంది. ఇది ధైర్యం, ప్రేమ మరియు పాపతో నిజంగా అనుసంధానం కావాలి. సరిత కళ్లను మూసుకుని ఆ చిన్న పాప స్వరాలను జాగ్రత్తగా మన్నించుకుంది. చెరువు చల్లని గాలి, నీటి మెరుపులు, చిన్న చీకటి నీడలు. ఈసారి భయంగా కాకుండా ప్రేమగా, దయగా కనిపించాయి. ఆ స్వరాలు మెల్లగా చెబుతున్నాయి, అమ్మా, నన్ను గుర్తించావు. నేను ఇప్పుడు సుఖంగా ఉన్నా. సరిత కళ్ళు తెరిచి చెరువుకు చూసింది. నీటిలో ఒక్క చిన్న వెలుగు మెరుస్తుంది. అది పాప ఆత్మ కోసం కృతజ్ఞతగా ఉన్న కాంతి. చిక్కుబడి ఉన్న రహస్య చివరికి ప్రేమతో పరిష్కరించబడింది. పాప ఆత్మ శాంతిగా స్వర్గానికి వెళ్ళింది. చెరువు ఇప్పుడు పూర్తిగా శాంతియుతంగా కనిపిస్తుంది. ప్రజలు తిరిగి పూలు, దీపాలు, చిన్న పూజలు మొదలుపెట్టారు. సరిత గుండె లోతునుంచి ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆమె ధైర్యం, ప్రేమ మరియు సమయం ఈ ఆత్మకు శాంతి తీసుకువచ్చాయి. కాని ఒక చిన్న అనుమానం తన మనసులో ఉంది. ఇంకా ఎవరైనా ఈ చెరువులో రహస్యాలను చూస్తారా? చిన్న చల్లని గాలి వీస్తుంది. సరితను పిలుస్తున్నట్టు, కాని భయం కాదు. అది సహజమైన శాంతి గాలి, పాప ఆత్మ ధన్యవాదం. సరిత ఆ చెరువులో పాప ఆత్మను శాంతింపజేసినప్పటికీ ఆ అనుభవం ఆమె జీవితంలో ఒక లోతైన ముద్ర వేసింది. ఒకరోజు సరిత మిత్రులతో బయట తిరుగుతూ పాత పత్రికల గ్యాలరీలో పాత కథలు చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ చిన్న దినపత్రికలో శాంతి చంద్రమ్మకు చెందిన వృత్తాంతం గురించి వ్రాసి ఉంది. పాప ఆత్మకు ధైర్యం చూపించినవాళ్లే నిజంగా జీవితం విలువ తెలుసుకుంటారు అని చివరలో ఉన్నది. సరిత అనుకుంది, కావున ప్రతి ఆత్మకు నిజమైన ప్రేమ, సహనం, ధైర్యం అవసరం. భయం మాత్రమే కాకుండా ప్రేమతో సమస్యలను పరిష్కరించగలుగుతాం. ఆ రోజు నుండి చెరువుకు వెళ్లి పూజలు చేయడం, పూలు వేసే రీతిని సర్దుకోవడం, చిన్న పిల్లలకు ఆ చెరువు రహస్యాలను చెప్పడం మొదలుపెట్టింది. చెరువు వద్ద శాంతి కొనసాగింది. కాని ప్రతిరోజూ సాయంత్రం చల్లని గాలి తాకుతూ ఒక చిన్న నవ్వు శబ్దం వినపడుతుంది. పాప ఆత్మ ధన్యవాదంతో సరితను పిలిచినట్లుంది. సరిత అర్థం చేసుకుంది, ఆ చెరువు, ఆ ఆత్మ ఆమెకు ఒక జీవితం పాఠం నేర్పించాయి. భయం ఉన్నా ధైర్యంతో ఎదుర్కోవడం, ప్రేమతో సమస్యలను పరిష్కరించడం, చివరికి శాంతి పొందడం. సరితకు తెలిసింది, పాప ఆత్మ నిజంగా శాంతి పొందింది. కాని ఆ చెరువు ఎప్పటికీ ఒక చిన్న రహస్యను దాచుకుని ఉంటుంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.